ఈ రోజు మన భారతదేశ పరిస్థితి ప్రపంచమంతటా చెడ్డ పేరు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయినప్పుడు 270 మంది చనిపోయినప్పుడు ఈ యంగ్ రామ్మోహన్ నాయుడిని రిజైన్ చేయమనో ఆయన చేయడు. మోదీ గారిని తీసిమంటాం, ఈయన తీయడు. దేశం కాలిపోయినా పర్వాలేదు. 200 కంట్రీస్ నుంచి వచ్చిన ప్యాసింజర్లు ఫ్లైట్లన్నీ స్తంభించిపోయి 1000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయి ఎక్కడెక్కడికో కనీసం లండన్ వెళ్ళలేకపోతున్నారు, ఢిల్లీ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ కనెక్టింగ్ ఫ్లైట్స్ కదా, ఎక్కడికి వెళ్ళగలుగుతున్నారా? ఇంకెంతకాలం ఈ అవినీతి అన్యాయం? మీడియా మిత్రులారా, నేను నిన్న బెంగళూరులో చేరటానికి 8 గంటలు పట్టింది హైదరాబాద్ నుంచి. ఈ రోజు ఇక్కడ పనులు చూసుకొని రాత్రంతా ప్రయాణం చేస్తూ మళ్ళా రేపు ఏపీ హైకోర్టులో ఉండాలి. 3 హెలికాప్టర్లో తిరిగినోండి, 2 స్పెషల్ ఫ్లైట్, నా సొంత ఫ్లైట్ లో 747 లో తిరిగినోండి. నాకే ఎంత నరకం అయితే సాధారణ ప్రజలకి ఇంకెంత నరకం? ఎప్పుడు ఈ దేశం బాగుపడుతుంది? మీడియా మిత్రులారా, మోదీకి చేరినంత వరకు మీరు ట్యాగ్ చేయండి. రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ రాజీనామా చేసినంత వరకు ఈ వీడియో ప్లే చేయండి. లేదా దేశం స్తంభించిపోద్ది. 5,000 టికెట్ 50,000 ₹1,00,000 అయిపోయింది. అందుకనే నా లెటర్ మోదీ గారికి ఇచ్చింది మీరు పబ్లిష్ చేయండి, చదవండి. ఎంత మంచి సలహాలు ఇచ్చాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.